దుర్వాసుడు మాత్రం అంబరీషుని మాటల్లో ఉండే వినయాన్ని గమనించలేదు. 10 జన్మల పాటు అనుభవించేలా శాపం ఇచ్చాడు. ఓ అంబరీష, నీవు చేపగా, తాబేలుగా, పందిగా, వికృతమైన ముఖం కలవానిగా, వామనుడిగా, క్రూర బ్రాహ్మణుడిగా, మూఢరాజుగా, రాజ్యం లేని రాజుగా, పాషండ మతస్థునిగా, చివరికి దయలేని బ్రాహ్మణునిగా జన్మిస్తావు అని శపించాడు. సరిగ్గా అదే సమయంలో అంబరీషుని మనసులో కొలువైన వేదవేద్యుడు, భక్తప్రియుడు, శరణాగత వత్సలుడు అయిన హరి తన భక్తుల్ని కాపాడాలని దుర్వాసుడు అంబరీషునికిచ్చిన 10 శాపాలను తాను గ్రహించాడు. అంటే దుర్వాసుడు ఇచ్చిన 10 జన్మల శాపం అంబరీషుడు అనుభవించడు, శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు అనుభవిస్తాడు. ఇదే దశావతారాలు అనే భావనకు పుట్టినిల్లు. అంబరీషుని భక్తి కారణంగా, దుర్వాసుని శాపం కారణంగా శ్రీమన్నారాయణుడు భూమిపై 10 మార్లు అవతరించబోతున్నాడు. ఒక భక్తుని కక్ష, మరో భక్తుని శిక్ష లోకానికి శ్రీరామ రక్షగా మారబోతుంది.